తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ జిల్లా 4వ వార్డు సెయింట్ మేరీస్ స్కూల్లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆరా తీశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీజేపీ నాయకుడిని పోలీసులు ఆపేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాషాయం కండువా కప్పుకున్నారని ఖానాపూర్ ఎస్ఐ సిఐలు దాడి చేశారంటున్నారు బీజేపీ నేతలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పోలింగ్ సందర్భంగా కాసేపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్యాలెట్ పేపర్లు తప్పులుగా ముద్రించారని ఇండిపెండెంట్ అభ్యర్థి సల్ల చంద్రహాస్ పోలింగ్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన ఆయన చారిత్రక వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ ప్రైవేటు స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్కూల్కు సెలవు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సచివాలయ ఉద్యోగి గువ్వల అశోక్ మృతి పట్ల సహచర సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కమలా సెంటర్ వరకు క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15న మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని పిఠాపురం, సామర్లకోటతో పాటు ఇతర శైవ క్షేత్రాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి భవానీ జీవిత ఖైదు విధించారు. మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.